హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు గుడ్ న్యూస్ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి తనిఖీ ప్రక్రియను జనవరి 6వ తేదీ నుంచి అయితే జరపనుంది. దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చే నోటీసులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అదేంటన్నా, దివ్యాంగుల పింఛను ఏరువేతకు రంగం సిద్ధమైతే మీరు దివ్యాంగులకు గుడ్ న్యూస్ అని చెప్తున్నారు అని అనుకుంటున్నారా? నేను చెప్పింది నిజమేనండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,20,000 మంది దివ్యాంగ పింఛన్దారులను రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి 6వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు సర్వే చేసి వారి సదరన్ సర్టిఫికెట్లు, మెడికల్ సర్టిఫికెట్లు అయితే తనిఖీ చేయనుంది. ఎవరైతే నిజమైన దివ్యాంగులు అయి ఉండి సదరంలో తీసుకునేటప్పుడు 40% ఉండి ఇప్పుడు వారి వికలత్వం 80, 90 లేదా 100% చేరినా కూడా ఇంకా 6,000 రూపాయలు పింఛనే తీసుకుంటున్నారు. దానికి కారణం సదరన్ సర్టిఫికెట్ లో 40, 50, 60% ఉండడమే. అలాగే చాలా మందికి 70, 80% సదరం తీసుకునేటప్పుడు వైకల్యం వేసినా ఇప్పుడు 100% దాటిన వారు కూడా 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం చేపడుతున్న ఈ సదరం సర్టిఫికెట్ల తనిఖీ ద్వారా భారీగా లబ్ధి చేకూరనుంది. ఎవరైతే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటూ 80, 90, 100% వికలత్వం కలిగి ఉన్నారో వారందరికీ ఈ సర్వే ద్వారా అయితే లబ్ధి చేకూరనుందండి. అదేవిధంగా 80%, 70% ఉన్నవారు ఇప్పుడు వికలత్వం పెరిగి 100%కి చేరుకున్న వారికి కూడా తాజాగా సదరం సర్టిఫికెట్ తనిఖీలో వారి యొక్క వైకల్య శాతం పెరిగి వారు పింఛన్ 6,000 నుంచి 15,000 రూపాయల వరకు తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం 6వ తేదీ నుంచి పింఛన్ల తనిఖీ అయితే చేపడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేసింది. అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చే నోటీసులను కూడా ఈ మేరకు విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు దివ్యాంగ పింఛన్దారులకు నోటీసులు అయితే ఇస్తారు. అయితే ఈ నోటీసులు తీసుకోకపోయినా, అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు ఊర్లో లేకపోయినా, అధికారులకు అందుబాటులో లేకపోయినా పరిస్థితి ఏమిటి, ఈ పింఛన్లను ఏ విధంగా తనిఖీ చేస్తారు, ఏ కేటగిరీ వారికి ఎక్కడ పింఛన్ల తనిఖీ ఉంటుంది, పింఛన్ల తనిఖీ చేసే మెడికల్ టీమ్ లో ఎవరెవరు ఉంటారు, మెడికల్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ప్రస్తుతం అధికారులు తనిఖీ చేస్తున్నటువంటి సదరం సర్టిఫికెట్లలో కొత్తగా రాబో సదరం సర్టిఫికెట్లలో పర్సెంటేజ్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా తదితర విషయాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి సర్వే సమాచారమైన ఏ ఇతర సమాచారమైన ప్రభుత్వం నుంచి వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ పింఛన్ల తనిఖీ సర్వే మొత్తం జిల్లా కలెక్టర్లు అలాగే డిఆర్డిఏ పీడీ స్థాయి అధికారులు అయితే జిల్లాలో పర్యవేక్షణ చేస్తారు. అదే మండలాల్లో అయితే ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యత అయితే వహిస్తారండి. ఇందులో భాగంగా ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అలాగే మున్సిపల్ కమిషనర్ నుంచి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకైతే పింఛన్దారులకు సంబంధించి నోటీసులు అయితే అధికారులకు వెళ్తాయి. ఆయా గ్రామ సచివాలయ అధికారులు ఆ నోటీసులను సంబంధిత గ్రామంలోని పింఛన్దారులకైతే ఇస్తారు. మీకు పలానా తేదీలో వైద్య బృందం అయితే వచ్చి తనిఖీలు చేస్తుంది, దీనికి సంబంధించి ముందుగానే మీకు నోటీస్ ఇస్తున్నాం, ఈ సమయంలో వైద్య బృందం వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండాలి అంటూ వారికైతే తెలియజేస్తారండి. అదే విధంగా 6,000 రూపాయలు పింఛన్ తీసుకునే వారికి సంబంధిత మెడికల్ హాస్పిటల్ కి మీరైతే సంబంధిత తేదీలో హాజరు కావాలి అంటూ వారికి దానికి సంబంధించిన నోటీస్ అయితే సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ దానికి సంబంధించిన నోటీస్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే నోటీస్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల పరిషత్ అధికారి వారి కార్యాలయం అంటూ ఇక్కడ ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా పేరు, మండలంతో నోటీస్ అయితే ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పింఛన్దారుడి ఐడి, సచివాలయం ఐడి, సచివాలయం పేరు కూడా ఉంటుంది. విషయం ఏమనగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం హెల్త్ పింఛను పరిశీలన గురించి పై సూచిక ప్రకారం మీ ఆరోగ్య పరిస్థితి మరియు హెల్త్ సర్టిఫికెట్ ను పునః పరిశీలన చేయడానికి వైద్య బృందం మీ ఇంటిని సందర్శిస్తుంది. ఈ కింద పేర్కొన్న తేదీలో అందుబాటు ఉండాలంటూ కోరడమైనది అంటూ ఇక్కడ పింఛన్దారులకు నోటీస్ అయితే ఇస్తారండి. అదే విధంగా
పై పేర్కొన్న తేదీలో ఇతర కారణాల వలన మీరు ఇంట్లో గాని వైద్యులకు అందుబాటులో లేకుంటే హెల్త్ పింఛను నిలుపుదల చేయబడునని తెలియజేయడమైనది అంటూ కూడా ఇక్కడ మనకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అయితే ఇస్తూ ఉన్నారు. అయితే 8,10,000 మంది దివ్యాంగుల ఇళ్లకు వైద్య బృందం వస్తుందా అండి అని మీరు అడగవచ్చు. రారండి. కేవలం 24,000 మంది హెల్త్ పింఛన్దారులు ఎవరైతే 15,000 పింఛన్ తీసుకుంటున్నారో వారి ఇళ్లకు మాత్రమే వైద్య బృందం అయితే వస్తుంది. మిగిలిన దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మీ సంబంధిత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే నోటీసులో పేర్కొన్న తేదీకి సమయానికి హాజరై మీరు ఈ ప్రత్యేక సదనం క్యాంపుల్లో మీరైతే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా అధికారులు ఈ విధంగా నోటీస్ అయితే విడుదల చేశారు. హెల్త్ పెన్షన్ తీసుకుంటూ ఫెరాలసిస్ కాన్ఫ్లిక్టింగ్ పర్సన్, వీల్ చైర్ కు లేదా మంచానికే పరిమితమైన వారు, అలాగే సర్వ మస్కులర్ డిస్ట్రోఫీ కేస్ అండ్ యాక్సిడెంట్స్ విక్టిమ్ అంటే యాక్సిడెంట్ లో కాళ్ళు చేతులు కోల్పోయిన వారు, సర్వల్ మస్కర్ ఉన్నవారు, ఈ సంబంధిత వ్యాధుల వారికి అయితే ప్రభుత్వ వైద్య బృందం నేరుగా ఇంటికి వచ్చి తనిఖీ చేస్తుంది. అలాగే ఇతర పెన్షన్ తీసుకునే దివ్యాంగులకు సంబంధించి మెడికల్ టీమ్ షెల్ కండక్టెడ్ వెరిఫికేషన్ అండ్ రీఅసెస్మెంట్ ద ఫాలోయింగ్ పెన్షన్ అట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అండ్ హెల్త్ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఇన్ మెడికల్ కాలేజెస్. అంటే ఎవరైతే 15,000 పింఛన్ తీసుకున్న వారికి ఇంటికే వెళ్లి పరీక్షలు చేయగా ఇతర పింఛన్ తీసుకునేటువంటి దివ్యాంగులకు వారి జిల్లాల్లో ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్స్ లో కానీ లేదంటే కాలేజెస్ లో కానీ గవర్నమెంట్ కు సంబంధించి హెల్త్ సెంటర్స్ లో కానీ ఎక్కడికైనా ఒక చోటికి రమ్మంటూ ఈ మేరకు ఈ దివ్యాంగులకైతే నోటీస్ ఇస్తారు. నోటీస్ లో అడ్రస్, తేదీ వివరాలతో కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే డిసేబుల్ పెన్షన్ ఉన్నారో వారు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. లోకో మోటార్ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ట్ వారు, విజువల్ ఇంపైర్మెంట్ వారు, హియరింగ్ ఇంపైర్మెంట్ వారు, మెంటల్ రిస్టార్టేషన్ వారు, మెంటల్ ఇల్యూనెస్ వారు, మల్టిపుల్ డిసేబిలిటీ ఉన్నవారు అధికారులు నోటీసులో పేర్కొన్న సంబంధిత మెడికల్ హాస్పిటల్ కి అయితే మీరు వెళ్లి సంబంధిత తేదీల్లో ఈ యొక్క సదరం రీఅసెస్మెంట్ అయితే చేయించుకోవాలి. ఈ విధంగా ఒక్కో వైద్య బృందం రోజుకు 25 పింఛన్లను అయితే తనిఖీ చేస్తారు. ఈ యొక్క దివ్యాంగుడికి సంబంధించి అర్హులు అనర్హులు అనే విషయమై తనిఖీ చేస్తారు. అంటే దివ్యాంగులు పింఛన్ తీసుకునే వారికి ఆల్రెడీ సదరం సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ ఉంటుంది. ఈ సర్టిఫికెట్ లో ఉన్న ప్రకారం సదరం సర్టిఫికెట్ లో ఉందా, లేకుంటే మరింత ఎక్కువ ఉందా, లేకపోతే సదరం సర్టిఫికెట్ లో ఉన్నదానికి ఈ యొక్క దివ్యాంగుల వైకల్యానికి సంబంధం లేదా అనే విషయాన్ని అయితే వైద్య బృందం క్షుణ్ణంగా పరీక్షలు చేసి మరి వారికైతే రీఅసెస్మెంట్ సదరం క్యాంప్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ రీఅసెస్మెంట్ క్యాంప్ కు పింఛన్దారులు గనక అటెండ్ కాకపోయినట్లయితే తక్షణం వారి పెన్షన్ అయితే నిలుపు చేస్తారు. ఈ విషయాన్ని దివ్యాంగులైన వారు దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు మీకు నోటీసులు ఇచ్చిన మేరకు మీరు సంబంధిత మెడికల్ హాస్పిటల్ లేదా కాలేజీ లేదా ఇన్స్టిట్యూట్ ఏదైనా ప్రభుత్వ సంబంధిత ప్రదేశానికి మీరైతే వెళ్ళి తప్పనిసరిగా సదరం వైద్య పరీక్షలు అయితే చేయించుకోండి. ఇకపోతే అన్న మాకు 40% అప్పుడు సదరం తీసుకునేటప్పుడు వేశారు, ఇప్పుడు మాకు 90% వైకల్యం ఉంది, ఇప్పుడు మాకు 15,000 పింఛన్ రావాలంటే ఎలా అని చాలా మంది అడుగుతున్నారు. మీరు ఇప్పుడు ఈ సదరం క్యాంపుకు అటెండ్ అయినట్లయితే మీరు సదరం తీసుకునేటప్పుడు 40, 50, 60, 70 ఇలా వైకల్యం అయితే సదరంలో వేసి ఉంటారు. ఇప్పుడు మీకు వైకల్యం అనేది పెరిగింది, మీరు మంచానికి వీల్ చైర్కే పరిమితమై ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి ఈ రీఅసెస్మెంట్ లో ఏం చేస్తారంటే వైద్య పరీక్షలు చేసిన వారు అధికారులు కొత్తగా సదరం సర్టిఫికెట్ వైకల్యాన్ని అయితే నమోదు చేస్తారు. వారి దగ్గర మొబైల్ యాప్ ఉంటుంది. ఈ మొబైల్ యాప్ లో మీ వివరాలను ఎంటర్ చేసి ప్రస్తుతం మీ సదరం సర్టిఫికెట్ కు సంబంధించి వివరాలను కూడా ఎంటర్ చేస్తారు. అదే విధంగా వైద్య బృందం తనిఖీలు చేసి ఈ విధంగా వైద్య పరీక్షలు చేసేటప్పుడు కొత్త సదరం సర్టిఫికెట్ లో మీ వివరాలను ఎంటర్ చేసి మీకు సంబంధించిన వ్యాధి, దాని యొక్క వైకల్యం ఎంత ఉంది తదితర వివరాలను అయితే కొత్తగా ఎంటర్ చేస్తారు. ఉదాహరణకు మీరు సదరం తీసుకునేటప్పుడు 40% ఉండి ఇప్పుడు మీకు 80%, 90% ఉందనుకోండి. ఈ కొత్త సదరంలో ఆ 80%, 90% ఎంటర్ చేస్తారు. ఈ విధంగా ఎంటర్ చేసిన వివరాలు సంబంధిత జిల్లా స్థాయి
కలెక్టర్కు అలాగే ఎంపీడీఓ పీడీలు అని చెప్పాను కదా, వారికైతే వెళ్తుంది. వారు ఈ సంబంధిత వివరాలను మరొకసారి ఆన్లైన్ లో తనిఖీ చేసి ఈ కొత్త సదరం సర్టిఫికెట్లను ఏదైతే ఉందో మీ పాత సదరం సర్టిఫికెట్ స్థానంలో ఈ కొత్త సదరం సర్టిఫికెట్ అయితే ఎంటర్ చేసి ఈ మేరకు జిల్లా వైద్యాధికారులకు పంపిస్తారు. వారు మళ్ళీ దీనికి సంబంధించి డిజిటల్ సిగ్నేచర్ తో కూడిన సీల్ అయితే వేసి మీకు కొత్త సదరం సర్టిఫికెట్ ను పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ పాత సదరం సర్టిఫికెట్ స్థానంలో కొత్త సదరం సర్టిఫికెట్ అనేది వస్తుంది. ఎవరైతే ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం సదరం సర్టిఫికెట్ తీసుకొని మీకు రెన్యువల్ సర్టిఫికెట్ ఇచ్చి తాత్కాలిక సర్టిఫికెట్ ఇచ్చి 40%, 50% వికలాంగత్వం వేసి ఉంటే, ఇప్పుడు పెరిగి ఉంటే మీకు 6,000 పింఛన్ వస్తూ ఉంటే అది కాస్త మీకు 80, 90, 100% సర్టిఫికెట్ మారిపోయి 15,000 రూపాయల పింఛన్కైతే అర్హత వస్తుందండి. అలాగే అన్న ఇప్పుడు 85% ఉంటే 15,000 పింఛన్ వస్తుంది మరి మాకు కూడా ఎలా ఏంటి పరిస్థితి, సదనంలో పర్సెంటేజ్ తగ్గితే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎవరైతే 85% ఉండి 15,000 రూపాయలు పింఛన్ తీసుకుంటూ ఉంటే అలాంటి వారికి ఈ రీఅసెస్మెంట్ లో కొత్త సదరం అయితే అధికారులు ఇస్తారండి. ఈ కొత్త సదరం ప్రకారం అంటే మీకు పాత సదరం సర్టిఫికెట్ లో 80%, ఆ తర్వాత ఇప్పుడు 85% అయితే 15,000 పింఛన్కు అర్హత ఉంది. ఈ మేరకు అయితే సర్టిఫికెట్ లో ఉంటుంది. ఇప్పుడు అధికారులు తాజాగా వైద్య పరీక్షలు చేసినప్పుడు మీ సదరం సర్టిఫికెట్ లో ఏదైతే 85% కంటే ఎక్కువ వైకల్యం ఉంది అని అధికారులు భావించి 85 లేదా 90, 100% వేసినా మీకు 15,000 రూపాయలు పింఛన్ అనేది వస్తూనే ఉంటుంది. అలా కాకుండా మీరు సదరం సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఉన్న వైకల్యం కాస్త నెమ్మదించి తగ్గి వైకల్య శాతం కూడా తగ్గినట్టయితే సదరంలో కూడా మీకు తగ్గిన వైకల్యంతో కూడిన కొత్త సదరం అయితే వస్తుంది. అప్పుడు మీరు 15,000 రూపాయలు పింఛన్ అయితే కోల్పోయి 6,000 రూపాయలు పింఛన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా 15,000 రూపాయలు పింఛన్ తీసుకునే వారికి ఈ యొక్క వైకల్యం అనేది 85% ఉంటే 15,000 పింఛన్ అనేది కొనసాగిస్తారు. కొత్త సదరం కూడా వస్తుంది. అలాగే 6,000 రూపాయలు పింఛన్ తీసుకుంటూ ఉండి మీరు సదరం తీసుకున్నప్పుడు తక్కువ వైకల్యం ఉండి ఇప్పుడు మీ వైకల్యం ముదిరినట్లయితే మీకు ఎక్కువ వైకల్యంతో కూడిన కొత్త సదరం సర్టిఫికెట్ అయితే అధికారులు మీకు మంజూరు చేస్తారు. ఈ విధానంలో 8,10,000 మంది దివ్యాంగులకు పాత సదరం సర్టిఫికెట్ స్థానంలో కొత్త సదరం సర్టిఫికెట్ అయితే వస్తుంది. ఈ విధంగా ఎక్కువ వైకల్యం ఉన్న 6,000 పెన్షన్ తీసుకుంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి దివ్యాంగులకు ప్రభుత్వం తీసుకోబోయే కొత్త చర్యల వల్ల ఇక్కడ భారీగా లాభపడే అవకాశం ఉంది. చాలా వరకు న్యూస్ పేపర్లలో అంటే కొన్ని ఛానళ్ళు కాదు కొన్ని పత్రికల్లో దివ్యాంగుల పింఛన్లు కోత పెట్టడం కోసమే ఈ సర్వే చేస్తుందని, ప్రభుత్వం పింఛన్లు పెంచింది కాబట్టి భారం తగ్గించుకునేందుకు ఈ విధంగా పింఛన్ల తనిఖీ చేస్తుందని, అక్రమ పింఛన్లు అని చెప్పి పింఛన్ల కోత పెడుతుందని చెప్పి ఈ విధంగా రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇది శుద్ధ అబద్ధం అండి. ఈ సదరం రీఅసెస్మెంట్ అనేది దివ్యాంగులకు ఒక వరం లాంటిది. ఎందుకంటే ఎవరైతే దివ్యాంగులై ఉండి సదరం సర్టిఫికెట్ లో తక్కువ ఉండి ఇప్పుడు ఎక్కువ ఉన్న వారికి సహజంగా మేలు జరుగుతుంది. 8 లక్షల మందిలో సుమారుగా 50,000 నుంచి 70,000 మంది వరకు 15,000 పింఛన్కు అర్హులు ఉన్నారు. వారి వైకల్యం అనేది ముదిరిపోయింది. కానీ సదరం సర్టిఫికెట్ లో తక్కువ ఉండడం వల్ల వారికి 6,000 పింఛనే వస్తుంది. ఇప్పుడు సదరం రీఅసెస్మెంట్ చేసి కొత్త సదరం ఇచ్చినట్లయితే వారికి కొత్త సదరం సర్టిఫికెట్ లో వైకల్యం అనేది పెరుగుతుంది. ఆ విధంగా వారికి లాభం చేకూరుతుంది. ఇక మా పింఛన్ తీసేస్తారేమో అని భయపడేవారు చాలా వరకు నకిలీ దివ్యాంగులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగత్వం లేకపోయినా చెవుడు, మోగ అలాగే అంధత్వం ఉందని చెప్పి తప్పుడు సదరం సర్టిఫికెట్ తీసుకున్నవారు ఈ సదరం రీఅసెస్మెంట్కి వెళ్తే ఏమవుతుంది, తప్పనిసరిగా వైద్యులు అయితే వీరిని పరీక్షించి వీరి దివ్యాంగులు కాదని వారి సదరం సర్టిఫికెట్ అనేది తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయడం మంచిదే కదా. ఒకవేళ ప్రభుత్వం నిజంగా పింఛన్ల కోత పెట్టాలి అనుకుంటే పింఛన్ల తనిఖీ చేసి ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చి పింఛన్లు అయితే తొలగించేయచ్చు. ఈ సదరం రీఅసెస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేస్తే ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ భారం పడే అవకాశం ఉంటుంది. 5 నెలల పాటు ఈ సదరం క్యాంపులు కానీ సదరం స్లాట్ కానీ విడుదల చేయకుండా ఈ సదరం రీఅసెస్మెంట్ అయితే 8,10,000 మందికి చేస్తున్నప్పుడు ఇందులో ఎక్కువ మందికి మేలు జరిగే అవకాశమే ఉంది. కేవలం 24,000 మంది ప్రస్తుతం ఈ 15,000 పింఛన్ తీసుకుంటూ ఉంటే ఈ రీఅసెస్మెంట్ కారణంగా కనీసం ఆ పరిస్థితి 50 నుంచి 70,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే 40%, 50% వికలాంగత్వం ఉండి ఇప్పుడు వికలాంగత్వం పెరిగిన వారు కొత్త సదరం సర్టిఫికెట్ లో 85% పైగా ఈ మేరకు సర్టిఫికెట్ లో వేసుకుంటే వారికి మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఉచిత పరికరాలు ఇచ్చేటప్పుడు కనీసం
40% ఉండాలి, 70% ఉంటేనే మీకు ఈ వీల్ చైర్లు ఇస్తాం, 3 చక్రాల స్కూటర్ ఇస్తామని చెప్పి షరతులు విధించి ఇస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఈ యొక్క ఉచిత పరికరాలు పొందేందుకు అర్హులు అవుతారు కదా, అలాగే పింఛన్లు కూడా పొందేందుకు అర్హులే అవుతారు. ఈ విధంగా సదరం రీఅసెస్మెంట్ చేసినప్పుడు చాలా మందికి తాత్కాలికంగా ఇచ్చుంటారు, ఇప్పుడు వారికి పర్మనెంట్ గా వస్తుంది. చాలా మందికి తక్కువ వైకల్యం వేసుంటారు, ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ వేస్తారు. ఎవరైతే అనర్హులు ఉండి రికమెండేషన్ ద్వారానో లంచం ఇచ్చో తప్పుడు సదరం ధృవపత్రం తీసుకుంటే వారి పింఛన్లు అనేవి పోతాయి, సదరం సర్టిఫికేట్లు పోతాయి. ఈ విధంగా ఈ రీఅసెస్మెంట్ ద్వారా నిజమైనటువంటి దివ్యాంగులకే మేలు జరుగుతుంది. అధిక దివ్యాంగులకు అధిక పింఛన్ అయితే తీసుకునేందుకు అవకాశం అయితే ఏర్పడుతుంది. బోగస్ వికలాంగులు బోగస్ పింఛన్లు మాత్రమే తొలగిపోయే అవకాశం ఉంది. ఈ రీఅసెస్మెంట్ ద్వారా నిజమైన దివ్యాంగులకు మరింత లబ్ధి చేకూరుతుందే తప్ప ఎక్కడా కూడా సదరం సర్టిఫికేట్ తొలగించడం కానీ పింఛన్లు తొలగించడం కానీ ప్రభుత్వం అనేది చేయదు. నిజమైన దివ్యాంగులకు వారి వైకల్య శాతాన్ని బట్టి సదరం సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా వారికి అర్హతను బట్టి 6,000 పింఛన్, 10,000, 15,000 రూపాయల పింఛన్ అయితే పొందే అవకాశం ఉంది. ఈ సదరం రీఅసెస్మెంట్ కారణంగా ఎక్కువ మంది 6,000 పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులకు 15,000 రూపాయల పింఛన్ తీసుకునే సదవకాశం అయితే కలగనున్న నేపథ్యంలో తప్పనిసరిగా మీ గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చినప్పుడు మీరు ఆ నోటీస్ అయితే తీసుకోండి. సంబంధిత అధికారులు పలానా తేదీ వస్తారని నోటీస్ లో ఉంటుంది. ఆ సమయానికి 15,000 రూపాయల పింఛన్ తీసుకునే వారైతే ఇంట్లోనే ఉండండి. ఇక 6,000 రూపాయల పింఛన్ తీసుకునే వారికి మీ జిల్లా హాస్పిటల్లో లేకపోతే మెడికల్ కాలేజీనో ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ క్యాంపులు నిర్వహిస్తారు. అక్కడికి రమ్మంటూ మీకు ముందుగానే నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ లో ఇచ్చిన తేదీ సమయానికి మీరైతే వెళ్ళి ఈ సదరం రీఅసెస్మెంట్ క్యాంపుకు పాల్గొని మీరైతే తప్పనిసరిగా మీ సమస్యలను మీ వైకల్యాన్ని చూపించండి. వెళ్లే ముందు మీరేమైనా మెడికల్ రికార్డ్స్ ఉంటే తీసుకెళ్ళండి, మీ సదరం సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ పింఛన్ ఐడిని కూడా కార్డుని తీసుకెళ్ళండి. ఈ విధంగా తీసుకుని రీఅసెస్మెంట్ లో పాల్గొని మీ యొక్క వైకల్య శాతం తక్కువ ఉంటే ఇప్పుడు ఎక్కువ ఉంటే పెంచుకోండి. ఆ విధంగా మీరు మరింత లబ్ధి పొందుతారు. కొత్త సదరం రీఅసెస్మెంట్ అనేది దివ్యాంగులకు వరం. నేను మరోసారి చెప్తున్నాను, ఎవరైతే 6,000 పింఛన్ తీసుకునేవారు 15,000 పింఛన్ పొందేందుకు అర్హులు ఉన్నారు, వీరికైతే మేలు జరుగుతుంది. కాబట్టి పింఛన్లలో కోత, సదరం సర్టిఫికెట్ డిలీట్ అవుతాయి. ఈ సదరం క్యాంపులు పింఛన్లు తగ్గించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ఇలాంటి వార్తలను చూసి ఏమాత్రం భయపడద్దు. ధైర్యంగా మీకు వైకల్యం ఉంటే మీరు దివ్యాంగులు అయితే ధైర్యంగా ఈ సదరం రీఅసెస్మెంట్ కి అయితే వెళ్ళి వైద్యాధికారులకు మీ సమస్యను, మీ వైకల్యాన్ని చెప్పి మీరైతే కొత్త సదరం సర్టిఫికెట్ పొంది మీ పింఛన్లను నిరాఘాటంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి నెల 1వ తేదీనే పొందండి. ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ సర్వేకి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.